హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని కుమిలిపోతున్నటువంటి నాయకురాలిగా మనకిప్పుడు కనిపిస్తుంది. ఆమె బాధపడడానికి అసలు కారణం ఏంటి? మీరు ఒకటి గమనించండి. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఎన్నికల్లో ఓడిపోయాక హుందాగా గవర్నర్కు రాజీనామా పత్రం సమర్పిస్తారు. ఎందుకంటే ఎలాగో ఆ కుర్చీ దిగిపోక తప్పదు కాబట్టి. కానీ మన మమతా బెనర్జీ మాత్రం అలా కాదు. ఆమె టైపే వేరు. ఆమె వెంటనే దిగిపోలేదు. ఆమె ఏమన్నారు, అసలు ఎన్నికలే జరగలేదు, ఈ ఎన్నికలన్నీ కూడా అక్రమాలకు సంబంధించింది, ఆ తర్వాత తప్పుల తడకగా నడిచాయి, ఇది కేవలం బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఇవి రెండు కుమ్మక్కై నిర్వహించినటువంటి ఎన్నికలు, టీఎంసీకి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన 100 సీట్లు గల్లంతైపోయాయి, ఇదంతా అన్యాయం అక్రమం అంటూ ఆమె చాలా ఘోరంగా ఆమె భీష్మించి కూర్చున్నారు. నేను రోడ్డు పైన బైఠాయిస్తాను, నేనైతే రాజీనామా చేసే ప్రసక్తే లేదని. చివరికి ఏమన్నారు, కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఆమె రాజీనామా చేయకపోతే ఆమెను తప్పించే పరిస్థితి కూడా వస్తుంది అనుకున్న సమయంలోన అక్కడి దాకా లాగి తెగేదాకా లాగి ఇక తెగిపోతుంది అనుకున్నప్పుడు తాను కుర్చీ దిగిపోయారు. సో ఇది ఆమెకున్నటువంటి ఒక విశిష్ట చరిత్ర. అయితే ఎందుకు మమతా బెనర్జీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నారు అంటే ఇది ఆమె తప్పు కూడా కాదు. కారణం ఏంటంటే ఆమె చాలా సందర్భంలోన ఈ మాట అంటూ ఉన్నారు. ఏంటి, కేంద్ర సర్కార్, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు సర్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా, సర్ అంటే ఏంటి, విస్తృత ఓటర్ల జాబితా పరిశీలించడం, విస్తృత పరిశీలన. ఈ విస్తృత పరిశీలన ద్వారా దొంగ ఓట్లు కావచ్చు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓట్లు కావచ్చు, ఆ తర్వాత మరణించిన వారి ఓట్లు కావచ్చు, ఆ తర్వాత డూప్లికేట్ ఓట్లు కావచ్చు, ఇంపర్సినేషన్ అంటే ఒకరి బదులు ఇంకొకరు ఉన్నటువంటి ఓట్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పారు. దాదాపు 90 లక్షల ఓట్లు పశ్చిమ బెంగాల్లో తొలగించారని అప్పటి నుంచే, అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచే మమతా బెనర్జీ చాలా ఆవేశాన్ని వ్యక్తం చేశారు. పైగా ఆవిడ అనడం ఏంటి, ఎన్నికలు ఇంకొక నెల 2 నెలలు ఉంటాయనగా అప్పుడు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండడం ఏంటి, అసలు ప్రజలకు తమ ఓట్లు ఉన్నాయో లేదో గల్లంతయ్యాయో ఇవేమీ తెలియనటువంటి ఒక ఆందోళన పరిస్థితుల్లోన చిక్కుకున్నారంటే అది కేవలం కేంద్ర సర్కారు వైఫల్యం, ఎలక్షన్ కమిషన్ వైఫల్యం మాత్రమే అని కుండ బద్దలు కొట్టినటువంటి మమతా బెనర్జీ, బెంగాలీ టైగర్ దీదీ చివరిగా ఏమైపోయారంటే ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ అక్కడ సర్కార్ చాలా కాలం తర్వాత కలలు గని పోరాడి అక్కడ అధికారం దక్కించుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తరువాత అక్కడ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైతే బీజేపీ మొట్టమొదటిగా అక్కడ అధికార పగ్గాలు చేపట్టిందో వెనువెంటనే అది చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే అక్రమ వలసదారులకు వార్నింగ్. వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు అని మనకు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటి అంటే బంగ్లాదేశ్కు, పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్ళేటువంటి ట్రైన్లోన మీరు చూస్తుంటే కిక్కిరిసినటువంటి ట్రైన్ పైన వరుసగట్టి కూర్చున్నటువంటి మంద మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ కూడా ఇంతకాలం ఎక్కడ ఉన్నారంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. అసలు బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక వ్యాఖ్యానం చేశారట, వీరు కనుక ఖచ్చితంగా అక్రమ వలసదారులను గుర్తించి వాళ్ళందరినీ వెనక్కి పంపించాలంటే దాదాపు 1 కోటి మంది దాకా పశ్చిమ బెంగాల్లోనే ఉన్నారు, వాళ్ళందరూ కనుక తిరిగి బంగ్లాదేశ్కు వస్తే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది అని ఒక వ్యాఖ్యానం చేసింది కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోన బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటంటే అక్రమ వలసదారులకు చెక్ పెట్టడం. అలా చెక్ పెడతామని చెప్పినందుకే, కొన్ని ఓట్లు తొలగించినందుకే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అయితే మమతా బెనర్జీ దృష్టిలో ఇవన్నీ కూడా అక్రమాలే, అక్రమంగా ఓట్లు తొలగించారు. వలసదారుల ఓట్లు తొలగించే నెపంలో ఆ ముసుగులో ఎన్నో ఓట్లు గాలికి కొట్టుకుపోయాయి, గల్లంతైపోయాయి. దానివల్ల గెలిచిన గెలుపు మీద ఒక గెలుప అని శాపనార్థాలు కూడా పెట్టారు దీదీ. ఇవంతా అయిపోయిన తర్వాత దీదీ ఏం చేశారంటే అంతర్గత సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఎమ్మెల్యేలతో.
అంటే అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు మనం గగ్గోలు పెడతాం, ఎన్నిసార్లు మనం కామెంట్లు చేస్తాం. కొత్త సర్కారు వచ్చింది, పాత సర్కారు దిగిపోయింది. మమత 3 సార్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన అనంతరం తాను ప్రతిపక్ష స్థానంలో కూర్చొనేశారు. అయిపోయింది, అది గతం గతః. ఇప్పుడేం చేయాలి అనే విషయంగా ఆమె ఆలోచించి తాజాగా ఒక అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనం ఏంటి అంటే ఓటమికి సంబంధించిన సమీక్ష. ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఇది రివాజే. ఎందుకు మనం ఓడిపోయాము, ఏ స్లాట్లో మనం ఓడిపోయాము, ఎవరెవరు పని చేయలేదు, ఎవరి దగ్గర నుంచి ఎంత తప్పు ఉంది, వీటన్నింటినీ కూలంకుషంగా చర్చించుకొని ఒక సారాంశం తెచ్చుకొని తద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రచించుకోవడం అనేటువంటిది ప్రతి రాజకీయ పార్టీ చేసేటువంటి సాధారణమైనటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ మళ్ళీ విశేషం, అన్ని పార్టీలు చేసినట్టే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దాన్ని మనం ఇప్పుడు ముచ్చటించుకోవాల్సిన సందర్భం అవసరం ఏంటంటే, ఆ సమావేశానికి దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎందుకు గైర్హాజరయ్యారు, ఓడిపోయిన వాళ్ళు ఎందుకు గైర్హాజరయ్యారంటే, అక్కడ వినిపిస్తున్నటువంటి టాక్ ఏంటంటే, టీఎంసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది కూడా ప్లేటు ఫిరాయించడానికి, బీజేపీలో జంప్ అయిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు అని. దీని తర్వాత వరుసగా కొన్ని ఘటనలు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతన్ని పిచ్చ కొట్టుడు కొట్టారు కార్యకర్తలు. కారణం ఏంటంటే, ఆయన వల్లే ఓటమి పాలయ్యామని. ఆ అభిషేక్ బెనర్జీ ఎవరు అంటే, మమతా బెనర్జీకి మేనల్లుడు కావాలి, లేదా దగ్గరి బంధువు కావాలి. కేవలం ఆ వ్యక్తిని నమ్ముకొని, ఆ వ్యక్తి ఇచ్చిన సలహాలు తీసుకొని అసలైనటువంటి కార్యకర్తలందరినీ కూడా దూరం చేసుకున్నారు. అలా దూరం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఫలితం అనుభవిస్తున్నాము అన్న బాధ, ఆక్రోశం టీఎంసీ కార్యకర్తల్లో ఉందో ఏమో. మళ్ళీ వాళ్ళందరూ కూడా దాడులు. కాకపోతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అభిషేక్ బెనర్జీ పైన, కళ్యాణ్ బెనర్జీ, వీళ్ళిద్దరు ఎంపీల పైన దాడులు చేసింది టీఎంసీ కార్యకర్తలు కాదు, ఎవరో ముసుగులోనో దాడులు చేశారు. సరే, ఇవన్నీ ఇది చాలా హాట్ టాపిక్ అయింది. దీన్ని కాస్త పక్కన పెడితే, మొన్నటికి మొన్న ఇంకో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోన మీరు నమ్మరు, 60 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 10 మందో గైర్హాజరైతే ఏదో వాళ్ళు రాలేకపోయారో, వ్యక్తిగత కారణాలు, ఇంకో పని పడిందో ఏదో చెప్పొచ్చు. బట్ 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారంటే ఇది ఒక పార్టీకి సామాన్యమైనటువంటి కలవరం పెట్టేటువంటి అంశం కాదు. ఇట్స్ ఎ అలార్మింగ్ సిచ్యువేషన్. అంటే తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చిందా? మమతా బెనర్జీని ఒకటే సింగిల్ గా చేసేసి, ఒకే ఒక వ్యక్తిగా చేసేసి అందరూ కూడా తలోదారి వెళ్ళడానికి సిద్ధమైపోయారా అన్నటువంటి అనుమానాలు కొత్తగా తలెత్తుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ప్రాంతీయ పార్టీకి కూడా ఇలాంటి కుదుపులు తప్పవు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలోన ఒక వ్యక్తి పైన ఆధారపడే పార్టీ మొత్తం నడుస్తుంది. ఎప్పుడైతే ఆ పార్టీ ఓడిపోతుందో, ఎప్పుడైతే వరుసగా అది ప్రతిపక్షంలో కూర్చుంటుందో, ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్షంలోకో ఇంకొక పక్షంలోకో అధికార పక్షంలోకో వెళ్ళిపోక తప్పదు. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్కు చాలామంది వలస వెళ్ళిపోయి కొంతమంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ కూడా చేశారు, దానం నాగేంద్ర లాంటి వాళ్ళు. కానీ ఏమన్నారు, మేము వెళ్ళలేదు అని అన్నారు. స్పీకర్ గారు నేను చూడలేదు అని అన్నారు. చూసారు, ఎంత అడ్డగోలు వ్యవహారం జరిగినా కూడా మనం అందరం కూడా అవును కామోసు అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి ప్రాంతీయ పార్టీకి కూడా ఈ గ్రహపాటు తప్పదు. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది వలస వెళ్ళిపోయారు, తెలుగుదేశానికి వలస వెళ్ళిపోయారు. సో వలస వెళ్ళడం అనేటువంటిది కొత్త కాదు, ఇది ఇక్కడితో ఆగదు. ఇదేం తృణమూల్ కాంగ్రెస్తో ప్రారంభమైపోయి తృణమూల్ కాంగ్రెస్తోనే ఎండ్ కాదు. కాకపోతే 60 మంది దాకా గైర్హాజరు కావడం అనేటువంటిది కాస్త మమతా బెనర్జీ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. 15 ఏళ్ల పాటు తాను సుభిక్షంగా పాలన చేశాను అని ఆమె అనుకుంటూ ఉండొచ్చు. ఒకటైతే నిజం, ఆమె సుభిక్షంగా పాలన చేయకపోతే 3 సార్లు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజలైతే పిచ్చివాళ్ళు కాదు కదా. మనకున్న వ్యూహాలు మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు ఎవరిని గెలిపించాలో వాళ్ళనే గెలిపిస్తారు. 3 సార్లు మమతా బెనర్జీకి పట్టం కట్టిన వాళ్ళు 4వసారి తీసి పక్కన సింపుల్గా ఎందుకు కూర్చోబెట్టారు? ఎస్, అయిపోయిందమ్మా, నీ టర్మ్ అయిపోయింది, ఒక 5 ఏళ్ళు నువ్వు రెస్ట్ తీసుకొని అన్నారు. ఈ కఠోర సత్యాన్ని ఆమె మళ్ళీ జీర్ణించుకోలేదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి పెద్ద అసైన్మెంట్ ఏంటంటే, ఓటమిని ఒప్పుకోవడం, అనవసరంగా ఎవరిపైన ఆరోపణలు చేయడం మానుకోవడం, ప్రతిపక్షగా
క్రియాశీలక ప్రతిపక్షగా బీజేపీ అధికార బీజేపీ పార్టీ చేసి ప్రతి పనిని కూడా సొసైటీ వాచ్ డాగ్ లాగా పరిశీలించి దాని వెంట పడుతూ దాని చేత కొన్ని మంచి కార్యక్రమాలు చేయించడం 5 ఏళ్ల పాటు ఓపిక పట్టడం. ఇవి చేయందే మళ్ళీ మమతా బెనర్జీ కల్లో కూడా అధికారాన్ని ఆశించే అవకాశం లేదుగాక లేదు. ఈ విషయం మమతా బెనర్జీ కంటే కూడా అభిషేక్ బెనర్జీ కంటే కూడా బాగా తెలిసిన వాళ్ళు ఎవరు అంటే కనుక కార్యకర్తలు, ఎమ్మెల్యేలు. అందుకోసం ఎమ్మెల్యేలు సైలెంట్గా రావట్లేదు. వీళ్ళు రాకపోతే వాళ్ళు ఏమని సమాధానం చెప్పుకోవాల్సింది? డొంక తిరుగుడు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మర్యాద కాపాడుకోవాలి కదా. వాళ్ళు ఏమని చెప్పారు? లేదు అభిషేక్ బెనర్జీ పైన దాడులు జరిగాయి కదా మొన్న, నిరసన కార్యక్రమాల కోసం అందరూ బిజీగా ఉన్నారు, అందుకోసం వాళ్ళు సమావేశానికి రావట్లేదు. 80 మంది ఎందుకు బిజీగా ఉంటారు? ఒకవేళ 80 మంది బిజీగా ఉంటే ఆ సందర్భంలో మీరు మీటింగ్ ఎందుకు పెట్టారు? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్. పైగా ఏంటి, చాలా కీలకమైన సమావేశం అది. ఏంటి ఆ సమావేశం అంటే, ప్రతిపక్ష నేతను ఎన్నుకొని, శాసనసభ ప్రతిపక్ష నేతను ఎన్నుకునేటువంటి అప్లికేషన్ పైన ఫోర్జరీ సంతకాలయ్యాయి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అని కేంద్రాన్ని కోరేటువంటి ఒక డిమాండ్ పెట్టేటువంటి మీటింగ్ అది. అలాంటి మీటింగ్లోన 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేశారు. ఇదండి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిస్థితి. చూద్దాం తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ గట్టెక్కుతుందా, మళ్ళీ కోలుకుంటుందా, మమతా బెనర్జీ మళ్ళీ సాధారణ స్థితికి వస్తారా, ఆమె ఆవేశాలను పక్కన పెట్టి ఒక సాధారణ రాజకీయ నాయకురాలిగా ఆమె ఆలోచిస్తారా, అధికారం పోయింది మళ్ళీ తెచ్చుకోవడం ఎలాగా అన్న అంశంపైన ఏమైనా ఆలోచిస్తారా? ఇవన్నీ ఆలోచించకపోతే ఆ పార్టీని అధికార బీజేపీ పార్టీ మింగేయడం ఖాయం. ఇది మాత్రం మనం రాసి పెట్టుకోవాల్సిందే. అదండి విషయం. దట్స్ ఆల్.